రీసెంట్గా భారత సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో ఒక భర్తపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. భార్య అంటే నీకు సర్వెంట్ మెయిడ్ అనుకుంటున్నావా? నీ కింద పనిచేసే పని మనిషి అనుకుంటున్నావా? భార్య అంటే వంటింట్లో వంట చేస్తూ బట్టలు ఉతుకుతూ ఇలాంటి పనులు చేయాలా? నువ్వు దానిలో భాగస్వామ్యం కావచ్చు కదా. పాత రోజులు వేరు, ఈ రోజులు వేరు, రోజులు మారాయి. అమ్మాయిలకి సమానమైన హక్కులు వచ్చేసాయి. ఇదే టైంలో మీరు అమ్మాయిలు సరైన పాత్రలు అంటే మా భార్య వంట చేయట్లేదు, మా భార్య బట్టలు ఉతకట్లేదు, ఇలాంటి కంప్లైంట్లు ఇస్తావా అని చెప్పి ఒక హస్బెండ్ పైన ఘాటైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. మనందరికి తెలుసు మన భారత సమాజంలో ఆడపిల్లని మనం ఎలా చూస్తామో. ఈవెన్ చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ లో కొన్ని ఫొటోస్ కూడా ఉండే. అమ్మ ఇంట్లో వంట చేస్తూ ఉండాలి, నాన్న బయట కూర్చుని పేపర్ చదవాలి, పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవాలి. ఇలా అంటే తల్లి పాత్రకు కానీ ఒక స్త్రీ పాత్ర కానీ చాలా కన్ఫైన్డ్ రోల్ అనమాట. అంటే వంటిల్లి రోల్ అనమాట. బట్టలు ఉతకటం, ఇల్లు సర్దిద్దుకోవటం, వంట చేయటం, అన్నం తినిపించడం, ఈ రోల్స్, ఈ ట్రెడిషనల్ రూల్స్ ఏవైతే అమ్మాయిలకి ఇచ్చారో డిఫరెన్స్ వచ్చేస్తుంది. సమాజం మారిపోతుంది. మనం కూడా మారాలి, ఆలోచన విధానం మారాలి. అందరూ కూడా అంటే రెగ్యులర్ పనుల్లో అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి. కేవలం ఈ భార్య యొక్క బాధ్యతలు మాత్రమే కాదు, భర్త యొక్క బాధ్యతలు కూడా ఇల్లు చక్కదిద్దుకోవడం అనేది అని సుప్రీంకోర్టు చెప్పిందనమాట.